గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో చిత్ర విచిత్రాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేయటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఒక ఆయన ఈ ఊరు ఎమ్మెల్యే ఏమైనా రైతులకి మొక్కజొన్న వేస్తారు కదా, మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2400 కొన్నారు, 5 ఏళ్ళు కూడా. ఇవాళ సాక్షాత్తు ఈ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యే ఓనర్గా, అంటే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక కంపెనీ 1650 రూపాయలకి రైతుల దగ్గర గ్రామాల్లో మొక్కజొన్న కొంటున్నారు. ఇదేం పోయే కాలం అయ్యా, ఇది పెదపకాలం. కాకపోతే రైతులను ఉద్ధరిస్తాం, రైతులను బాగు చేస్తాం, రైతులకు నెత్తి మీద కిరీటం పెడతానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇవాళ రైతులను ఇట్టా కాల్చుకు తింటున్నారు, రైతులను ఏపుకు తింటున్నారు. రైతుల కంటి నీరు ఈ పొన్నూరు గడ్డ మీద పడుతుంది, లేదా గుంటూరు ప్రాంతంలో పడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న జొన్న ఊడ్చినటువంటి ఈ వేసవి కాలంలో ప్రతి రైతు కంటి నీరు భూమి మీద పడుతుంది. మాగాణి నేల మీద రైతు కంటి చుక్క పడితే, వర్షం చుక్క పడితే భూమి పండుతుంది, కానీ రైతు కంట నీరు భూమి మీద పడితే ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి అరిష్టమయ్యా. మీకు పోయే కాలం కాకపోతే 1650 కొంటం ఏంటయ్యా? ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపేవాడు ఈ రకంగా కొంటమేంటని చెప్పని నిలదీస్తే పర్యవసానం ఆడ మొగ భార్య భర్త అందరి మీద ఇవాళ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. వెనకటికేదో సామెతగా ఉంది, అన్న సామెతగా, ఎవరినో కొట్టి బజార్ ఎక్కి నన్ను కొట్టేశారని అరిచినట్టుగా. రాజకీయాల కోసం 25వ తారీఖున, కిందటి మాసం 25వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మొక్కజొన్న రైతుకి, జొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు కార్యకర్తలందరూ వీళ్ళు ధర్నా చేయటం ఏంటి? ఆ ధర్నాలో అంబటి మురళీ గారు ఈ పొన్నూరు శాసనసభ్యుడు చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మొక్కజొన్న జొన్న రైతులకు చేస్తున్న ద్రోహాన్ని ఆయన వెల్లడి చేయటం, అక్కడి నుంచి పథకరంజం చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఈ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్ర గారు. అంబటి మురళీ గారు సొంత ఊళ్ళో వాళ్ళ ఇంటి పక్కన గోడౌన్ ఉందంట. ఆవిడ పేరు సోదా కళ్యాణి గారా, సోదా త్రివేణి గారు. సోదా త్రివేణి గారి, అంటే ఆ ఊళ్ళో సముద్రి గారు, సోదా సముద్రి గారి కోడలు సోదా త్రివేణి గారి పేరు మీద గోడౌన్, వాళ్ళు కుటుంబం గోడౌన్ కట్టుకున్నారు. గోడౌన్ ఏంటంటే వాళ్ళ పొలాలు దెబ్బల మీద కట్టుకున్నారు. చుట్టూ వాళ్ళ పొలాలు ఉన్నాయి. దేనికయ్యా అంటే పండిన పంట తెచ్చి వర్షానికి తడిచిపోతే నష్టం జరుగుద్ది కాబట్టి తెచ్చి అక్కడ పెట్టుకున్నారు. లేదా వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు, ట్రాక్టర్కి కావాల్సినటువంటి పనిముట్లు, లేదా పొలుగు పార పెట్టుకుంటాకి అన్నీ కలిపి వ్యవసాయం కోసం షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే ఏం చేయాలి? ఈ ఊళ్ళో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు లేకుండా, ఈ మామిళ్లపల్లిలో కూడా తెలుగుదేశం ఉంది కదా, ఈ మామిళ్లపల్లిలో కూడా జనసేన ఉంది కదా, కానీ ఇక్కడికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఉండకుండా మొత్తం పొన్నూరు నుంచి లేదా చుట్టుపక్కల గ్రామాల నుంచి, అంటే ఈ పొన్నూరు మండలానికి సంబంధం లేకుండా పక్క మండలాల నుంచి కూడా అన్నిటిని కూడా తెలుగుదేశం నాయకులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వ్యవసాయం చేయటంలో కంటే కూడా, అంటే దుక్కి దున్ని, నారు పోసి, కోత కోసి పంటని ఇంటికి తీసుకెళ్లే దాంట్లో కంటే కూడా
చెరువుల్లో, కుంటల్లో, పొలాల్లో మట్టిని తవ్వి అమ్మటంలో మాత్రం స్పెషలిస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ గ్రామస్తులందరూ. వాళ్ళు రైతులు కూడా కాదండి. రైతు కంటే కూడా అంటే మనం పంట కోసం చూస్తాం, ఎప్పుడు పొలాల పంటలు అయిపోతాయా, ఎప్పుడు నీరెండిపోద్దా, ఎప్పుడు తవ్వుకుని మట్టి అమ్ముకుందాం అనేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వీళ్ళు మా గ్రామం మీదకి వచ్చి దౌర్జన్యంగా ఏం చేయాలి? నిజంగానే అంబటి మురళి గారి గోడౌన్లో అంటే అది ఆ గోడౌను త్రివేణి గారిది అయినప్పటికి కూడా, లేదా సముద్రి గారిది అయినప్పటికి కూడా, కానీ మీరు అపవాదం వేయదలుచుకున్నారు, నింద వేయదలుచుకున్నారు, రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి తప్పుడు ఆరోపణలతో, తప్పుడు నిందలతో కొత్త సినిమా తీద్దాం అనుకున్నారు. అంబటి మురళి గారిని ముద్దాయిగా చేద్దాం అనుకున్నారు, దోషిగా చేద్దామని మీరు ఒక ప్లాన్ తయారు చేసుకున్నారు. ఏం చేయాలి? మార్కెటింగ్ సెక్రటరీ లేదా ఎంఆర్ఓ లేదా సివిల్ సప్లైస్ అధికారులు కానీ లేదా పోలీసులు, విజిలెన్స్ వీళ్ళు కదా వచ్చి ఇది చేయాల్సింది. కానీ దౌర్జన్యంగా అంటే కండబలం ఉంది, మేము రౌడీలం, ఏ ఊరైనా మామిళ్ళపల్లి అంటే ఏ ఊరైనా సరే మా రౌడీజానికి అదుపు ఉండదు, మాకు పోలీసు అంగుంటుందని చెప్పని ఉకుల్ జిందాల్ గారు ఎంత చెడిపోయారా. మా దగ్గర కూడా ఎడిషనల్ ఎస్పీ చేశాడు జగన్ గారి గవర్నమెంట్లో. ఎంత పోలీస్ వ్యవస్థ చెడగొట్టారంటే మరి డీజీపీ గారికి ఏమైందో. డీజీపీ గారు కూడా బందర్లో ఎస్పీ చేసినప్పుడు పుల్లాగా ఉద్యోగం చేసేవాడు. వాళ్ళ పిల్లి కంటే ఘోరం అయిపోయిన పరిస్థితి. దారుణాతి దారుణం ఈ అకృత్యాలు, పోలీసులను అడ్డం పెట్టి. ఉకిల్ జిందాల్ గారు కూడా ఎస్పీ ఎరగదీసేవాడు ఎడిషనల్ ఎస్పీగా ఉండగా జగన్ గారి గవర్నమెంట్లో. ఇవాళ ఏమైందని అడుగుతున్నాను. ఇంత దుర్మార్గమా? నిన్న కాక మొన్న గుంటూరులో పోలీసుల యొక్క వైఫల్యం, కానీ కొంతమంది పోలీసుల్ని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైపోయింది పరిస్థితి అంటే రోజు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఏఆర్ కానిస్టేబుల్, లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐలు, కొంతమంది సిఐలు, కొంతమంది డిఎస్పీలు రోజు వాళ్ళు ఎందుకు మనం పోలీసుకు వచ్చామా, ఈ దుర్మార్గాల్ని, ఈ అకృత్యాలని కాకి యూనిఫామ్ వేసుకుని సాక్షులుగా చూడాల్సి వస్తుంది, లేదా కాపు కాయాల్సి వస్తుంది. రౌడీలకి, ముద్దాయిలకి, హత్యలు చేసే వాళ్ళకి, అంతకులకి, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకి, దాడులకి కాపలా కాయాల్సి వస్తుంది. ఆడ మగ భేదం లేకుండా రైతుల్ని కూడా, రైతుల కుటుంబాల్లోని మొగుడు పెళ్ళాలని, భార్య భర్తల్ని, వ్యవసాయం చేసుకుని మట్టి పిసుకు బతుకునే వాళ్ళని కూడా తప్పుడు కేసులు కట్టేటువంటి కర్మ మనకు వచ్చిందిరా ఈ ప్రభుత్వంలో అని చెప్పని ఏడవని పోలీసులు అందరూ 100కి 60-70% మంది పోలీసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, రోధిస్తున్నారు కాకి బట్టలు వేసుకుని. ఈ పాపం ఏంటి, దుర్మార్గం ఏంటి? ఈ డీజీపీ, ఈ ఐజీ, ఈ ఎస్పీ, మా సిఐలు, డిఎస్పీలు కొంతమంది చెడిపోయి ఈ పోలీసు వ్యవస్థ అంటే బజార్లో, సమాజంలో విలువ లేకుండా తప్పుడు కేసులు కట్టడం. 5వ తారీఖేమో 25వ తారీఖు మురళీ గారేమో ధూళిపాళ నరేంద్ర భాగవతాన్ని బట్టబయలు చేస్తాడు. 1650 రూపాయలకి రైతుల దగ్గర మొక్కజొన్న కొని వడ్లమూడిలో గోడౌన్లో పెట్టుకుంటాడు. రికార్డుల్లో, సంగం డైరీ రికార్డుల్లో బ్రోకర్లకి ఊళ్ళో 1650 కట్టి రైతులకి రేటు కట్టి తీసుకొచ్చినటువంటి బ్రోకర్లకి, నరేంద్ర ఏజెంట్లకి 2100 రికార్డులో రాస్తాడు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2400 కొనాలని చెప్పని ప్రభుత్వాలు చెప్తే ఇతను బరి తెగించి నేను 2100కే కొన్నాను సంగం డైరీ నుంచి అంటాడు. 1650కేమో ఊళ్ళో నరేంద్ర ఏజెంట్లు, తాబేదారులు, బ్రోకర్లు రైతులకేమో రేటు కడతారు. దీన్ని నిలదీసిన అంబటి మురళి గారిని దొంగగా మెడలో ఒక బిళ్ళ వేయాలి. బిళ్ళ వేయటువంటిది కాకుండా రాజకీయంగా ఎట్లాగో ఎదుర్కోలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ ఏమో
మన ఇంకా 15 ఏళ్ళు పల్లకి మోయాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి భుజాలు గట్టి, కాయలు కాయవు, ఆరగారగా కావాలంటే మెత్తటి కుషన్లు పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆయన మాట నమ్మి ఆయన ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడతాకి వాళ్ళు ఎవడు సిద్ధంగా ఉన్నాడు? అరే కమ్మోళ్ళ రాజ్యం అయిపోయింది, రెడ్ల రాజ్యం అయిపోయింది, మనకు కూడా మన కాపులకు కూడా రాజ్యం కావాలని చెప్పని కులాన్ని రెచ్చగొట్టి, మరి నిజంగానే మనోడు ఇన్నాళ్ళకి ఒకడు వచ్చాడు పోటుగాడరా, చంద్రబాబు సగం చేస్తే మనోడు సగం చేస్తాడరా అని చెప్పి నమ్మి ఇవాళ సైకిల్ని మోస్తే 15 ఏళ్ళు మనం మొయ్యాలి, ఈ సైకిల్ని మొయ్యాల్సిందే అని చెప్పని చెప్తుంటే సో మనకి మెల్లగా జారిపోయే పరిస్థితి ఉంది కాపులు. కాబట్టి మనం మురళిని ఏదో రకంగా దుర్మార్గుడికైనా దుష్టుడి కింద చిత్రీకరించాలి, తప్పుడు పనులు చేస్తున్నట్టు చిత్రీకరించాలి, దొంగ కేసులు కట్టాలి అని చెప్పని తప్పుడు ఆలోచన. కాకపోతే మొక్కజొన్నతో వ్యాపారం ఎవరికి అవసరం? అంబటి మురళికి అవసరమా? దూళిపాయల నరేంద్రకి అవసరమా? ఎవరికి అవసరం మొక్కజొన్నతో వ్యాపారం? మొక్కజొన్న ఊళ్ళో 1650కి రైతులకు కట్టి 2000 ఎక్కువందేమో నీ జెండా మోసేవాళ్ళు, నీకు ఏజెంట్లుగా నీ ధూళిపాళ నరేంద్రని మోసేవాళ్ళకేమో 2000 ఒక్కంద సంగం డైరీ నుంచి కడతారు. మీరెంత రాసుకుంటారు? ఇవాళ తిరుపతి వెంకన్నని అపవిత్రం చేసింది, ప్రసాదాన్ని నెయ్యి సప్లై దాగా ఏ నెయ్యి? వైష్ణవి డైరీతో వ్యాపారం చేసింది ఎవడు? వైష్ణవి డైరీతో వ్యాపారం చేసింది ఎవడు? కృష్ణా గుంటూరు జిల్లాల్లో దొడ్లో ఎక్కడ ఆవులు కనపడతాయా? పూజకి తప్పితే ఆవును దేనికి వాడతారు మనకి ఈ ప్రాంతంలో? పాత కృష్ణా జిల్లా కానీ, పాత గుంటూరు జిల్లా కానీ, లేదా ఇటేపు ప్రకాశం జిల్లాలో ఇటేపు పక్క కానీ, గుంటూరుకి ఆనుకున్న వైపు కానీ ఇంట్లో పాడికి గేదెను మాత్రమే వాడతారు, గేదెను మాత్రమే పెంచుతారు. ఇక్కడి నుంచి గేదె పాలతో ఆవు నెయ్యిని తయారు చేసి సంగం డైరీ స్పెషలిస్ట్. సంగం డైరీ స్పెషలైజేషన్ ఏంటయ్యా అంటే గేదె పాలు సేకరించి ఆవు నెయ్యిని తిరుపతి వెంకన్నకి సప్లై చేసేటువంటి నైపుణ్యాన్ని సంగం డైరీ సంపాదించింది.